నాటుకోళ్ల అమ్మకాలు, నాటుకోళ్ల మార్కెట్ మీరెప్పుడైనా చూసారా? వారంలో 2 రోజులు కాకినాడ జిల్లాలో తుని, కాకినాడ రూరల్, పిఠాపురం తదితర ప్రాంతాల్లో మనకి ప్రధాన రహదారిపై కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఒక రహదారంతా ఈ నాటుకోళ్ల అమ్మకాలతో ఈ ప్రాంతమంతా కూడా పూర్తిగా కిటకిటలాడుతూ కనిపిస్తుంది. కానీ నాటుకోళ్ళు అంటే ఏదో ఆషామోసి కోళ్ళనుకుంటే పొరపాటే. నిజానికి దొరకని జాతి రకం అంటే ఉండదని చెప్పుకోవచ్చు. అనేక రకాల జాతి కోడి పుంజులు సందడి చేస్తూ ఉంటాయి. ఈ రహదారిపై వాటిని ఒక ప్రదర్శనగా పెట్టి అమ్మకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక పండుగ కూడా దగ్గరలో సమీపిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఎప్పటినుంచే ఈ జాతి కోడి పుంజుల్ని కొని వాటిని పెంచి పండగ సమయంలో పందాలు కొందరు ఆడుతుంటే, ప్రస్తుతం తింటే నాటు కోడిపుంజే తినాలి అన్న మాదిరిగా మాంసం ప్రియులు ఈ కోడిపుంజులను దాదాపు 5,000 రూపాయలు పలికే ఈ కోడిపుంజులను కొనుగోలు చేసి వాటిని తింటూ ఉంటారు. ఇంతకు మించి కోడి పెట్టలు నిజానికి గ్రామీణ ప్రాంతంలో కోడిపెట్ట తినాలి అంటే పెట్టి పుట్టాలి అనే విధంగా అంటూ ఉంటారు. ఎందుకంటే అసలు పూర్తిగా చాలా మనుషులు కూడా బలం చేకూరుతుంది ఈ కోడిపెట్టలు అని చెబుతారు. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ భూములు, అదేవిధంగా అటవీ ప్రాంత వనరులు ఇవన్నీ కూడా తిని అవి అత్యంత బలంగా ఉంటాయి. వాటి తినడం ద్వారా అత్యంత బలంగా మనుషులు తయారవుతారనే ఆలోచనతో పెద్ద ఎత్తున నాటు కోడి పెట్టలు కూడా కొనుగోలు చేస్తుంటారు. అలా మార్కెట్ కొన్ని సంత కోళ్ళ మార్కెట్లోనే చాలా భారీగా అతి భారీగా కోళ్ళు వచ్చాయి. కానీ ఈ సంవత్సరం కార్తీక మాసం శుక్రవారం అయిపోవడంలో, శుక్రవారం అయినా శనివారం అయినా ఆదివారం అవడంలో జనాలు భారీ ఎత్తున వచ్చారు. దానివల్ల కార్తీక మాసంలో కోడి 400 ఉంటే ఇవాళ 1,500, 1,600, 1,800, 2,000 నడుస్తుంది. పందెం పందులు బాగా భారీ ఎత్తున ఉంటాయి. మన తునికి పందెం పుంజు అంటే మన తుని భారీ ఎత్తు. నెక్స్ట్ భీమవరం అలాంటి ఏరియాల్లోనే మన తుని నెంబర్ 1. అలాగే మన తునికి ఆదివారం కూడా సంత కాబట్టి భారీ ఎత్తున కోళ్ళు రావడం, జనాలు భారీ ఎత్తున రావడము, అలా భారీ ఎత్తున రేట్లు కూడా ఉన్నాయి కాబట్టి కొంతమంది సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఈ కార్తీక మాసం 400, 300 కోళ్ళు కూడా ఇవాళ 1,500, 1,600 దాకా నడిచింది. ఏదేమైనా ఈ తుని కాకినాడ రహదారికి సంబంధించి నాటు కోడి పుంజులతో పాటు అనేక నాటు కోడి పెట్టలు అయితే మాత్రం ప్రధాన రహదారిపై సందడి చేస్తున్నాయి. ఒక జాతరని మించిపోయి, ముఖ్యంగా వారంలో 2 రోజులు ఆదివారం, మంగళవారం వచ్చిందా ఒక జాతర మాదిరిగా రహదారిపై అమ్మకాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఒక పక్క కొనుగోలు చేసేవారు, మరోపక్క అమ్మకాలు జరిపేవారు. గడ్డ చలిలో సైతం దాదాపు రహదారంతా ఈ సందడితో అమ్మకాలు నిర్వహిస్తున్నారు. అంతే ఉత్సాహంగా ఒక కోడిపుంజు 2,000 నుంచి 8,000 వరకు పలికినా కొనేందుకు వెనకాడటం లేని పరిస్థితి నెలకొంది.